చెప్పు బేటే ఎట్లుంది బాహుబలి? అరే గుండంకుల్ ప్రభాస్ లో కత్తి దింపేశాడు, గంతలో ఎట్లా చేసి దొబ్బారు, సినిమా అయిపోయింది. అవునా? మరి టాక్ ఏంది బేటా, పోయినట్టేనా? డివైడ్ టాకేరా, మ్యాక్సిమం ఫ్లాపే. అవునా? అయితే 2 డిజాస్టర్లు. సరే సరే, సినిమా చూసినాక ఫోన్ చేస్తలే. చూసినావా, డివైడ్ టాక్ అంట బాహుబలి, మన లవ్ స్టోరీ లాగానే. మరీ అంత పైశాచిక ఆనందం ఉంటుంది తప్పురా. పైశాచిక ఆనందం కాదురా, ముందు చూపు. చెప్పిన ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దురా అని. నువ్వేమో ఆస్కర్ అంటావు, వాడేమో ప్రపోజల్ అంటాడు. దరిద్రం గురించి నాకు తెలియదారా? నల్ల పిల్లానికి ఎదురు పోతే అదే ఉరుక్కుంటవి మూర్లా పడుతుంది. చూసినావా అని కర్మ, ఒక్క ఇయర్కే నన్ను అంకుల్ అంకుల్ అనేటోడు. ఇప్పుడు చూడు, పోయి ఒక ఆంటీకే పడ్డాడు. గది నాకన్నా 2 ఏళ్ళు పెద్ద. దేవుడు ఉన్నాడు రా, మీలాంటి దెయ్యాలని ఊరికే వదలడు. నేను ఇకన్నా 3 ఏళ్ళు పెద్దదాన్ని. ఆర్ యు నాట్ ఎ టీనేజర్? నాట్ ఎనీ మోర్. నాకు 20. ఇంకొన్ని మంత్స్లో 21 వస్తాయి. What happens? His wife is older than husband. The couple is 3 times more likely to divorce. I'm grieving. This wound is just not healing. I walk alone through all this endless suffering. The greatest. What is the reason she left me alone? To be without her is pain. Successful couple where wife is elder than husband. I'm all on my own, waiting for her to say that age is just a number. కాత్యాని, నువ్వు ఆ రోజు అట్లా కొట్టేసి వెళ్ళిపోయినప్పుడు నుంచి ఒక్క మాట అయినా మాట్లాడతలేడు ఆడు. వాడు ఎప్పుడు పానీపూరి షాప్కి వెళ్ళిన 2 ప్లేట్ పానీపూరి, 1 ప్లేట్ చారు తినని అదలపోతుండే ఆడు. అట్లాంటిది సగం ప్లేట్ తినేసరికి లేచి వెళ్ళిపోతుండు తెలుసా? అర్థం చేసుకో, ఇంట్లో కూర్చొని ఎంత బాధపడుతుండో. వాడు ఎగ్జామ్లో ఫెయిల్ అయినా అంత బాధపడలేడు. ఒకసారి మాట్లాడు కాతి అని. వాడు ఆల్మోస్ట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు ఉన్నాడు. మీ డాక్టర్లకు తెలియంది ఏముంది, మెంటల్ హెల్త్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ కదా. అట్లీస్ట్ కాబోయే డాక్టర్ అనుకొని ఒకసారి వచ్చి మాట్లాడు కాతి అని ప్లీజ్. నీకు అర్థమవుతుందా కాతి అని? ఎట్లా చెప్పినా ఏంద్రా ఇట్లా చెప్తున్నావు? ఆ చేతులు ఎందుకు అడుకునే వాళ్ళకి చెప్తున్నావు? చాలా మెలోడ్రామా చేస్తున్నారా మధు, ఇట్లా కాదు. వాడు పానీపూరి తింటలేడు అన్నప్పుడు నీ కళ్ళలో ఆమె కన్సర్న్ కనిపించాలి, జాలేయాలి నా మీద. నువ్వు మాట్లాడు కాత్యాయని అని సీరియస్గా చెప్పాలి, అలా ముష్టి అడుక్కున్నట్టు కాదు. మాట్లాడు కాత్యాయని. నేను దశావతారంలో మన కమలాసనారా ఇన్ని వేరియేషన్లు చూపెట్టనీకే. రే అట్లా కాదురా, మధ్యలో చాలా డైలాగులు కూడా మిస్ చేసినావు. అట్లీస్ట్ ఆ చేతులు లేపడం మంచి పోరా, ఆ మాట్లాడేటట్టు చేయరా చాలు. నేను నా మనసులో మాటలు చెప్పి కన్విన్స్ చేసుకుంటా. ఎక్స్క్యూజ్ మీ కాత్యాని. ఐఎమ్ రియలీ సారీ కాత్యాని, నేను అట్లా ఆంటీ అన్నందుకు. ఏదో మధుగంతా తిరిగి అట్లా తయారైనా. రేపో మాపో కట్ చేస్తావా అంత ఫ్రెండ్షిప్, వెరీ బ్యాడ్ కంపెనీ. ఇకపోతే ఏజ్ డిఫరెన్స్ అంటావా? నాకు అసలు మ్యాటర్ కానే కాదు. నువ్వు పెద్దనైతే మంచిదేగా, నన్ను బాగా చూసుకుంటావు. అసలు 3 years ఏజ్ డిఫరెన్స్ అసలు డిఫరెన్సే కాదు. ఏముంది, నాకన్నా 3 ఏళ్ళు ముందు చచ్చిపోతావు అంతేగా. సి ఐ లవ్ యూ కాత్యాని, చాలా ఇష్టం నువ్వంటే. నీ రిప్లైస్తో తెలిసిపోతుంది, చాలా ఫాస్ట్ ఉంటాయి. నీ మెసేజెస్, నువ్వు వాడే ఎమోజెస్తో అర్థమైపోతుంది నీకు కూడా ఫీలింగ్స్ ఉన్నాయని. ఐఎమ్ రియలీ సారీ నేను అట్లా ఆంటీ అన్నందుకు. నీకన్నా చిన్నపిల్లవాడిని కదా, ఇడిచిపెట్టేసే, వదిలేసే ప్లీజ్. పర్లేదు, ఇట్స్ ఓకే. అన్నిసార్లు సారీ చెప్పక్కర్లేదు. మరి ఇంకేంటి? ఏమో అఖిల్, ఈ ఏజ్ డిఫరెన్స్. ఓకే, ఒకటి చెప్తా విన్. మా మమ్మీ డాడీది లవ్ మ్యారేజ్, బావ మరదలు, వాళ్ళిద్దరికి ఏజ్ గ్యాప్ 4 years. మన ఇద్దరిది 3 yearsగా. అది తప్పు కానప్పుడు ఇది ఎట్లా తప్పు అవుతుంది? ఈక్వాలిటీ ఉండాలిగా, ఎవ్రీథింగ్ ఇస్ ఫేర్ ఇన్ లవ్. మీ మమ్మీ డాడీ ఏజ్ గ్యాప్ ఎంత? 13 years. ఏంది 13 years? అంటే మీ డాడీ 10th classలో ఉన్నప్పుడు మీ మమ్మీ పుట్టిందా?
సారీ సి నోటుతో ఎట్లుందో చూసినావు కదా, నువ్వే చూసుకోవాలి నన్ను. మా మమ్మీ అంటూ ఉండేది, ఇంటికి పెద్ద కొడుకువి నువ్వే బొగ్గాళ్ళలో ఉన్నావు, ఇంటిని ఎట్లా చూసుకుంటావురా అని. అప్పుడు అర్థం కాలే, ఇప్పుడు అర్థమైంది. నువ్వు ఉన్నావు కదా పెద్ద దిక్కు, వెరీ వెల్ మేనర్డ్ అండ్ మెచ్యూర్డ్. అవును, నీకు మెచ్యూర్ ఫంక్షన్ అయిందా? ఇప్పుడు దాకా అవ్వకుండా ఎందుకుంటుంది అఖిల్? యా పెద్ద అనివేగా, ఇప్పుడు చిన్నప్పుడు అయిపోయి ఉంటుంది. బాబోయ్, అట్లా చూడకు. నో సెక్స్ ఎడ్యుకేషన్ అట్ ఆల్. 10th క్లాస్లో రమాదేవి మేడం ఆ చాప్టర్ మమ్మల్ని చదువుకొని రమ్మన్నది, మేము చాయిస్లో వదిలేసినాం. అదంతా కాదు, మాట్లాడేటో పోతున్నాయి. నువ్వు కంగారు పడకు, టేక్ యువర్ టైం, టేక్ రైట్ డెసిషన్, కానీ యాక్సెప్ట్ చేసి. ఇది తీసుకో, నా ఫోన్ నెంబర్ కూడా రాసిన. నైట్ కాల్ చేయి 9 గట్లా. ఏమైనా డౌట్లు ఉంటే అప్పుడు మాట్లాడుకుందాం. కాల్ చేసే ముందు యువర్ అవుట్ గోయింగ్ బ్యాలెన్స్ ఇస్ ఎక్స్పైర్డ్, ప్లీజ్ రీఛార్జ్ అండ్ టెక్స్ట్ చేయి. నేను థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫార్మింగ్ అని రిప్లై ఇస్తా, అప్పుడు కాల్ చేయి. అంటే మమ్మీ అప్పుడప్పుడు పింత మాట్లాడడానికి ఫోన్ తీసుకుంటుంది, అమలక్కల ముచ్చట్లు పెట్టడానికి. సేఫ్ సైడ్. వెయిట్ చేస్తుంటే నీ కాల్ కోసం. అరే నిఖిల్, హాల్లో పోయి రాసుకోరా. ఎందుకు? ఇంపార్టెంట్ కాల్ ఉంది. ఎవరితోటి? చూడు, నాకు స్పెషల్ ఫ్రెండ్ కాల్ చేస్తుంది. కాల్ చేస్తుందా? అమ్మాయి లక్ బాగుంటే రోజు కాల్ చేస్తుంది. మమ్మీ డాడీకి అస్సలు తెలియదు రే, మళ్ళీ తెలిస్తే ఉరికి చురికి కొడతారు. నాకే కాదు, నీకు కూడా ఏదో ఒక రోజు ఒక స్పెషల్ ఫ్రెండ్ కాల్ చేస్తుంది, అప్పుడు నేను నీకు హెల్ప్ చేస్తాను. ఓకేనా? నా ఫోన్ తీసుకోరా. సబ్వే సఫర్, షాడో ఫైట్, టెంపుల్ రన్ ఏదైనా ఎక్కించుకొని ఇష్టం, కానీ ఈ విషయం మాత్రం నీకు నాకు మధ్యలోనే ఉండాలి. అఖిల్ ఇవాళ ప్రగతి మిస్ నన్ను గుడ్ బాయ్ అంది. సూపర్ రా, ఎంజాయ్. ప్రగతి మిస్ నిఖిల్ ఇంకా చేస్తలేదండి. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. హలో, హాయ్. ఇప్పుడే మా తమ్ముడితో ఒక డీల్ మాట్లాడినా. ఏం డీల్? ఈ రోజు నుంచి ఒక స్పెషల్ ఫ్రెండ్ కాల్ చేస్తుంది, మమ్మీ డాడీకి చెప్పకు, కోఆపరేట్ చేయని. హలో, అంత లేదు. సో ఏంటైతే ఓకేనా? లేదు అఖిల్, ఆ? నువ్వు అంటే నాకు ఇష్టమే అఖిల్, బట్ లవ్ మీద నమ్మకం లేదు. లవ్ మీద నమ్మకం లేదా, నా మీద నమ్మకం లేదా? నీ మీద అని కాదు, జనరలీ ఏజ్లో లవ్ మీద నమ్మకం లేదు. సీదా చెప్పేసే కాతే అని రిజెక్ట్ చేస్తున్నా అని అన్నొద్దు. అయ్యో అలా కాదు అఖిల్, నేను ఎవరితో అయితే రిలేషన్లో వెళ్తానో వాడినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. అయినా ఈ ఏజ్లో అంతా ఇన్ఫాచ్యుయేషనే, దాన్నే లవ్ అనుకుంటాం మనం. ఇదేమైనా 100%లో సినిమా అనుకుంటున్నావు కాతే అని? ఏం నిందో మాట్లాడుతున్నావు తెలుసా? సరే, నాది లవ్వే, ఇన్ఫాక్చుయేషన్ కాదు అని నీకు నమ్మకం వస్తే ఓకేనా? ఓకేనా అంటే? అదే, నాది లవ్వే, ఇన్ఫాక్చుయేషన్ కాదు అని నీకు అనిపిస్తే ఓకే చేస్తావా? ఏమో. ఏమో గేమో కాదు, ఓకేనా కాదా? మేబీ ఓకేనేమో. ఈ మాత్రం ఛాన్స్ ఉంటే చాలు. హా, ఏం చేస్తావు? వెయిట్ చేస్తా, నీకు నమ్మకం వచ్చేదాకా వెయిట్ చేస్తా. నిజంగా వెయిట్ చేస్తావా? ఐ లవ్ యూ, ఐ విల్ వెయిట్ ఫర్ యూ. కానీ ఒక్కటి కన్ఫర్మ్ చేయి, ఈ గ్యాప్లో ఎవడైనా గొట్టంగాడు కనెక్ట్ అయితే మాత్రం చెప్పేసి. చెప్తే నిజంగానే గొట్టంగాడు, నేను నీకు కరెక్ట్ ప్రూవ్ చేస్తా. సరే చెప్తా. ఐ లవ్ యూ కాత్యాని. అఖిల్, నువ్వు తిరిగి చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఏం చెప్పాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? థ్యాంక్ యూ చెప్పు చాలు. ఓకే, థ్యాంక్ యూ. సరే కానీ నీ పేరు స్పెల్లింగ్ ఏంటి? అది కూడా తెలియకుండా లవ్ చేసినావు అఖిల్. నీదంత సింపుల్ స్పెల్లింగ్ అనుకుంటున్నావు అక్షరాభ్యాసం నేర్పి నీకు? పైసలు కృతపడి నువ్వు బుక్కుల మీద కూడా రాసలేవు పేరు. చెప్పు. సరే, KHA KHA THYA YANI. కాత్యాయని అఖిల్. ఏం రాస్తున్నావురా?
కోడ్ లాంగ్వేజ్లో రాస్తున్నారా? నాకు తనకే అర్థమవుతుంది. ఆ, ఈ సెంటెన్స్లో స్టార్టింగ్ లెటర్ లాస్ట్ లెటర్ తీసేసే అదే మెసేజ్. మంచి ఐడియా రా. ఐ నోరా. రేపు బంక్ చేద్దాము. ఇంటికి కాల్ చేస్తారు కదా, వద్దు. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ మా డాడీ మాట్లాడతారంట. చెప్పండి సార్. హలో సార్, ఇలా నా నంబర్ చేంజ్ చేశాను. ఇది నా కొత్త నంబర్, సేవ్ చేసుకోండి. ఏమైనా అప్డేట్స్ ఏమైనా ఉంటే పంపించండి. ఇంతకీ మీ పాత నెంబర్కి ఏమైంది సార్? అంటే మీ కోచింగ్ సెంటర్ ఫీజు కట్టడానికి కూడా దగ్గర అప్పు చేశానండి. ఆడు ఫోన్ చేసి చంపేస్తున్నాడు, అందుకే నంబర్ చేంజ్ చేసేసా. సరేనండి, మార్చేస్తా. బాగా చదువుకో అమ్మా. మా ప్రిన్సిపల్ గడి పెద్ద బొగ్గడు తెలుసా స్కూల్లో? అఖిల్, ఫస్ట్ నువ్వు బ్యాడ్ వర్డ్స్ ఆపే ప్లీజ్. అయ్యా అదేంటి, ఇట్స్ టఫ్ జాబ్. మా అయ్య కూడా ఇప్పుడు అట్లా చెప్పలేదు తెలుసా? అయ్యా ఏంటి అఖిల్, రెస్పెక్ట్ ఇవ్వు. మీ డాడీని ఏమని పిలుస్తావు నువ్వు? ఏమని పిలుస్తా? హాయ్ డాడీ అని పిలుస్తా. ఎచ్చి అట్లా కాదు. మీరు అంటావా నువ్వు అంటావా? నువ్వు అని అంట, మీరు అని ఎందుకంట? మా డాడీ అని పండు ముసలోడా? తప్పు, మీరు అనాలి. పెద్ద కదా ఏజ్లో. రెస్పెక్ట్ ఇవ్వు ఈరోజు నుంచి. నీ అమ్మగారు. అమ్మగారు ఎరా ఏం చదువుతున్నావు? ఈనాడు యువత డాడీ. అబ్బా, యువత చదవడం కాదు, అందులోకి ఎలా ఎక్కాలో అది ఆలోచించు. పక్క ఎక్కిస్తా డాడీ ఫ్యూచర్లా. డాడీ మీరు నైట్ ఏ టైంకి వస్తున్నారు? ఏంట్రా ఏమన్నావు? అదే మీరు నైట్ ఏ టైంకి వస్తారో కచోడీలు తెస్తారేమో అని. మీరా? ఈ మీరేంట్రా కొత్తగా మీరని? అది ఒక ఫ్రెండ్ చెప్పాడు డాడీ, పెద్దోళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వమని. అందుకే ఇట్లా నేను అదే మిమ్మల్ని మీరు అనమన్నాడు ఆ ఫ్రెండ్. ఎవడు? ఆ మదిగాడా? అడగడు డాడీ, కొత్త ఫ్రెండ్ కోచింగ్ సెంటర్లో. ఇదిగో ఆ కొత్త ఫ్రెండ్ తోటే ఫ్రెండ్షిప్ బాగా చెయ్యి, బాగుపడతావు. చేస్తాడు. పాపం రా గోపాలరావు అంకుల్. గుడ్ ఫ్రెండ్ అంటే లేడీస్ ఆంటీ అని తెలియదేమో. బాహుబలి పీక్తుంది, అలాగే వీళ్ళ స్టోరీ కూడా పీక్తుంది. అందుకు ఏమైందిరా ఇప్పుడు? అన్ఎక్స్పెక్టెడ్ బ్లాక్ బస్టర్ రా వీళ్ళది. నాకైతే బయోటెక్నాలజీ చేయాలని ఉంది. మరి చెప్పొచ్చుగా మీ డాడీకి. నువ్వు చెప్పగలవా మీ డాడీకి నా వాళ్ళు ఇంజనీరింగ్ అవ్వట్లేదని? చెప్పొచ్చు, కానీ హోమ్లెస్ అయిపోతా. ఎల్లగొడతాడు. అదే ఎల్లగొడతారు. ఫిగర్ ఇట్ అవుట్. నో ఏం చేయాలనుకుంటున్నారు? ఇలా అల్లరి చిల్లరకి ఎన్ని రోజులు తిరుగుతారు? నీ గురించే. యాక్చువల్లీ కెరియర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. ఇట్స్ ట్రూ. అరే మన కొంచెం కేక్ ముక్కి ఏమన్నా అఖిల్, అడుగుపే. మమ్మల్ని స్టార్ట్ చేసింది. నువ్వు కూడా ఒక సీరియస్ కెరియర్ ఆప్షన్ డిసైడ్ చేసుకో ప్లీజ్. ఇంకోవే మారిపోదాం రా మనం. అదే 4 సంవత్సరాలు ఫెయిల్ అయింది. మనకు నీతులు చెప్తుందేంద్రా. అఖిల్, నీకు క్యాస్ట్ ఫీలింగ్ ఉందా? అవతార్ సినిమాలో జేక్సులు నేను ఒకటే తెలుసా, గ్రహాంతరవాసులైనా ఓకే, నాకు క్యాస్ట్ ఫీలింగ్ ఏం లేదు. ఓకే. హే, హ్యాపీ న్యూ ఇయర్ మూవీలో ఎస్ఆర్కే హెయిర్ స్టైల్ మంచిగా ఉంటుంది కదా? బాగుంటాడు. అవును. పొద్దుననగా వెళ్ళావు కట్టింగ్ అని చెప్పి ఇప్పుడు అరా ఇంటికి వచ్చేది? నువ్వు నా పరువు అంతా తీస్తున్నావురా. ఇలానా చెప్పిగాళ్ళ తిరిగేది? రే నువ్వు తలుపుతి, నువ్వు బయటికి రా. నీ గుండు కొట్టిస్తా. అలా గుండు కొట్టించకూడదండి, మొక్కుకుంటే గుండు కొట్టిస్తారు. అయితే రేపు నీకు డిప్ప కట్టింగేరా. ఏమైందా కిరణ్, డల్గా మాట్లాడుతున్నావు? నేను నాకు మా డాడీకి చిన్న అభిప్రాయ భేదాలు వచ్చేలే. ఎందుకు? ఏం చేసినావు? తర్వాత చెప్తా, ఇప్పుడు అంతా ఓకేలే. తెలుసా మా తాతయ్య ఒంట్లో బాగాలేదంట. అవునా? ఏజ్ ఎంత? 92 ఉంటారు. వావ్, పరలోకానికి చెరువులో ఉన్నాడు. ఏంటి? అదే సెంచరీకి చెరువులో ఉన్నాడు అంటున్నా.
వాట్ ఈస్ దిస్? దట్స్ మై నేమ్ డాడీ. కాత్యాయని ఆకుల. మన ఇంటి పేరు డాడీ. ఇదేంటని అడుగుతున్నా. సెల్ఫ్ లవ్ డాడీ. చిచి, ఎగ్జామ్స్కి ఇంకా 3 నెలల టైం ఉంది. ఈ సినిమాలు, షికార్లు, రణబీర్లు, జస్టిన్లు అన్నీ బంద్ చేయి. ముందా ఫోన్ డాడీ డాడీ ఫ్రెండ్స్ నంబర్స్ రాసుకుంటా డాడీ. నోట్స్. రెడ్యూస్ స్ట్రెస్. వీటికి ఏం తక్కువ లేదు. డాడీ థ్యాంక్స్ డాడీ. It's all right. ఏమైంది చాలాసేపు అయింది రిప్లై లేదు? కొంపదీసి మీ తాత పోయాడా ఏంటి? లైట్గా భయంగా ఉంది. రిప్లై ఇవ్వు. బ్లాక్డా అదే వదిలేస్తున్నావా? బ్లాక్ చేసిందంట. ఫ్లాపే కదా. రే అంజనీ నెంబర్ ఉందా? అదేమన్నా పెళ్ళా మారా దా నంబర్ పెట్టుకోనికే. హలో కాతేని, ఏంది బ్లాక్ చేసినావు? ఐఎమ్ సో సారీ అఖిల్. డాడీ ఫోన్ తీసేసుకున్నారు. మళ్ళీ నువ్వు ఎక్కడ నార్మల్ కాల్ చేస్తావేమో అని బ్లాక్ చేయాల్సి వచ్చింది. ఓ అవునా? భయపడి సచ్చే తెలుసా ఏమైందేమో అని. సారీ సారీ. చెప్పు. హ్యాపీ బర్త్డే కాతేని. థ్యాంక్స్ అఖిల్. వాట్సాప్లో నీకు వీడియో పంపించా, చెక్ చేసుకో. చెక్ చేసుకుని కాల్ చేయ, ఓకేనా? ఏ కాతేని, నీకు ఈ వీడియోలో 3 సర్ప్రైజెస్ ఉన్నాయి. ఫస్ట్ది, నేను బాగా ఆలోచించి బిఏ జర్నలిజం చేద్దామని ఫిక్స్ అయ్యా. సెకండ్ది, నాకు ఇప్పటి వరకు హ్యాపీ బర్త్డే మ్యూజిక్ మా డాడీ కార్ రివర్స్ చేస్తూ వచ్చే మ్యూజిక్ తప్ప వేరేది రాదు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం నీ కోసం మై ఓన్ కంపోజిషన్. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ యూ కాతూ. ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరు లేడండి. ఆ ఫోన్ ఇలా చంప పగులుతూ తిట్టేవో. లాక్ చెప్పు. చెప్పా. 1995. ఏంటో ఈ మాయా తెలియదులే, నిన్ను చూస్తూ ఉంటే గుండె దడదడలే. అమ్మో అమ్మో చిట్టి ప్రేమ ప్రేమ, నన్ను లవ్ చేయవే ఒబామా. నీ గురించి ఆలోచిస్తే పిచ్చిలేస్తుంది, నువ్వు లేకపోతే నేను లేనులే. నువ్వే నువ్వే నా పోరివే పిల్ల, నువ్వే నా ప్రాణమే. Yo, come on, baby, you are my girl. Yo, come on, baby, you are my soul. Come on, baby, you are my world. Yo, come on, baby.
కాత్యాయిని నన్ను లవ్ చేయవే నీకోసమే నేనున్నానే కాత్యాయిని నన్ను లవ్ చేయవే మీ అయ్యకే నేను అసలు విననే పిల్ల నీ ఆస్తి మొత్తం నాదేలే నా ఇంటి పేరు నీదేలే నీ క్యాస్ట్ ఏంటో తెలియదులే నీ పేస్ట్ ఏంటో తెలియదులే నీ టేస్ట్ మాత్రం తెలిసిందే కాత్యాని అయిపోయింది అనుకున్నావా థర్డ్ సర్ప్రైజ్ ఉంది చూస్తే షేక్ అయిపోతావు చూడు ఇప్పుడు ఏం చేసావురా కాత్యాయిని నన్ను లవ్ చేయవే నీకోసమే నేనున్నానే కాత్యాయిని నన్ను లవ్ చేయవే మీ అయ్యకే నేను అసలు విననే పిల్ల ప్రేమించే నన్ను ప్రేమించే గుండెల్లోనే పెట్టుకుంటా